సంధ్య భోజనం తెచ్చి, "వదినా నీకోసం లంచ్ తెచ్చా" అని అక్కడ ఉన్న టీపాయ్ మీద పెట్టి, "నీకు రూమ్ సౌకర్యంగానే ఉందా? అన్నయ్యకు తన రూమ్ అంటే చాలా ఇష్టం. చాలా నీట్‌నెస్, మెయింటెనెన్స్ చేస్తాడు" అని నవ్వు మొహంతో చెప్పింది. అరనవ్వు నవ్విందంతే ఏమీ అనకుండా హారిక. "ఓకే లంచ్ చెయ్యి నేను మళ్ళీ వస్తాను" అని వెళ్ళింది సంధ్య. తన ఇంట్లో విశాలవంతమైన డైనింగ్ హాల్ పక్కనే అటెన్షన్ నుంచుని డ్రెస్ కోడ్‌తో చెఫ్ మేడ్ రకరకాల వంటలతో టేబుల్ మొత్తం నిండిపోయి ఉంటుంది. అన్ని వంటకాలను తినేది ముగ్గురు. అది కూడా కలిపి తినే టైం వీకెండ్‌లో మాత్రమే. వండేది ఎక్కువ, తినేది తక్కువ. తన లైఫ్ స్టైల్ కోసం థింక్ చేస్తూ అలానే కూర్చుంది నిహారిక. బయట ఆర్యన్ వేసే జోకులకి నవ్వుతూ తింటున్నారు. మధ్య మధ్య విజయ్ వేసే దెబ్బలు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంటే హారికకు ఏదో మిస్ అవుతున్న అనే ఫీలింగ్ బలంగా అనిపించింది. మార్నింగ్ నుండి ఏమీ తినక ఆకలి వేస్తుంటే తప్పక లేచి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ఒక కర్రీ, పప్పు, చట్నీ, పప్పులోకి ఊరమిరపకాయలు, వడియాలు వాటిని చూసి చిత్రం అనిపించి కర్రీ కలుపుకొని నోట్లో పెట్టుకుంది హారిక. నోటికి టేస్టీగా తగలటంతో ఆకలి రైజ్ అయి వెంటనే 4 ముద్దలు పెట్టుకొని తిని, పప్పు కలుపుకొని మిరపకాయలను తిని, కాడ పట్టుకొని అటు ఇటు తిప్పి, మిర్చిని కూడా తింటారా స్టైలిష్‌గా అంటే, అమ్మో పక్కన పెట్టి మళ్ళీ తీసి టేస్ట్ చేస్తే అని కొరికింది. కారం లేకుండా ఆ రుచి నచ్చటంతో ఎంజాయ్ చేస్తూ రోజు కంటే ఎక్కువగానే తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తనకి ఫుడ్ పెట్టుకోవడం రాక అక్కడంతా చెల్లాచెదురు చేసేసింది. అది అయ్యో ఎలా చేసా ఏమైనా అనుకుంటారేమో మెయిడ్ని పిలిస్తే అనుకుని డోర్ దగ్గరకు వచ్చి వంగి చూసి విజయ్ గారు వడ్డిస్తుంటే మిగతా వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని సైలెంట్గా వచ్చేసింది వెనక్కి. సంధ్య వచ్చి వాటిని తీస్తుంటే, "నువ్వు టచ్ చేయకు మెయిడ్ని పిలువు తీస్తుంది" అంది మొహమాటంగా హారిక. సంధ్య నవ్వి, "పనమ్మ ఉదయం మాత్రమే వస్తుంది వదినా. ఇంట్లో పనిచేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండదు" అని కింద పడిన అన్నం మెతుకులు ఏరుతూ అంది. "హో అవునా" అని "అలా ఎందుకు ఇంట్లో ఉండేలా పెట్టుకుంటే యూజ్ఫుల్గా ఉంటుంది కదా. ఇలాంటి వర్క్ మీరు ఎలా చేసుకుంటారు" అంటూ ఆశ్చర్యంగా అడిగింది హారిక. "ఇలాంటివి మాకు అలవాటే, నీకు కొత్తగా ఉంది అంతే" అని నవ్వి వాటిని తీసుకెళ్ళింది సంధ్య. ఏంటో అనుకుంటూ భుజాలు ఎగరేసి ఫోన్ చూస్తూ తన ఓల్డ్ పిక్ చూస్తూ ఆర్యన్తో తను తీసుకున్న సెల్ఫీలు చూసి వాటిని వేళ్లతో నిమిరింది. ఏదో ఫీలింగ్ మనసుని పట్టి కుదపగా ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుని గత జ్ఞాపకాల వైపు పరుగులు పెట్టింది హారిక మనసు. ఆర్యన్ పీసీ ఓపెన్ చేసి ఓల్డ్ ఫైల్స్ కోసం సెర్చ్ చేస్తుండగా నిహారిక తను బీచ్లో తీసుకుని ఉన్న ఫొటోస్ కనిపించి వాటిని అలాగే చూస్తూ గతం కనుల ముందు నిలవగా లాపీని పక్కన పెట్టి బెడ్ మీద వాలాడు. కాలేజ్లో కారు పక్కన పార్క్ చేసి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వస్తున్న నిహారిక స్టైల్ చూసి అబ్బాయిలకు నోట్లో లాలాజలం ఊరి అది బయటకు కారుతున్నా పట్టించుకోకుండా అలాగే నోళ్ళు కళ్ళు వదిలేసి చూస్తున్నారు. తన భజన బ్యాచ్, "హాయ్ హారిక, సూపర్ యార్, స్టైల్ అదిరింది, ఈ డ్రెస్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది" అంటూ పొగడ్తల మోత మోగించారు. పొగిడితే పడని మనిషి ఈ భూప్రపంచంలో ఎవరుంటారు? హారిక అందుకు మినహాయింపు ఏమీ కాదు. "ఓ ఇది న్యూయార్క్ నుండి మా మామ తెచ్చింది. ఇలాంటివి నా క్లోజెట్లో చాలా ఉన్నాయి" అంది గర్వంగా తల ఎగరేస్తూ హారిక. "హలో" అంటూ వచ్చింది ఆరాధ్య. ఇప్పటి వరకు భజన చేసిన వాళ్ళు ఫేస్లు మాడిపోయాయి తనని చూడగానే. "హాయ్ ఆరు" అంది అందంగా నవ్వుతూ హారిక. "హాయ్ హరి" అని "ఏంటే అప్పుడే స్టార్ట్ చేశారా మీ పిట్ట కథలు" అంటూ అందరినీ ఉరిమి చూసింది ఆరాధ్య. "నువ్వు వచ్చావుగా ఇంక మేమేం చెప్తాం పిట్ట కథలు" అంటూ ఉక్రోషంగా చూస్తూ మూతి తిప్పింది మేఘి. మేఘి, "ఆరుని ఏమైనా అంటే ఊరుకోను, ఇది నా బెస్టీ,
బెడ్డీ అంటూ సైడ్ హగ్గిచ్చింది హారిక. తను నన్నేం అనదు వదిలేయ్ అని పదండి క్లాస్‌కి వెళ్దాం అంటూ వెళ్ళారు. వెనకే వస్తూ ఈ లోకులోస్ దానిని చిన్న మాట అన్నా ఊరుకోదు. ఈ ఆరాధ్య దీనిని ఏం మాయ చేసిందో ఏంటో కసిగా మ్యాగీ పక్క ఫ్రెండ్‌తో అంటుంది. ఏమో అది తెలీదు గానీ హారిక యూఎస్‌లో స్టడీ కూడా దీనివల్లే మానేసిందనే టాక్ అయితే ఉంది. దీనితో స్ట్రాంగ్ బాండింగే ఉంది తనకి అంది ఆమె. వాట్? ఆరాధ్య కోసం ఆబ్రాడ్ వెళ్లకుండా ఉందా? అని మొహం చిట్లించింది మ్యాగీ. హాయ్ మ్యాగీ అంటూ వచ్చాడు తన అన్న కిషోర్. హాయ్ బ్రో అంది నవ్వుతూ. ఏంటి నీ ఫ్రెండ్‌కి ఈరోజైనా చెప్తావా నా కోసం అన్నాడు. ఎక్కడ కుదురుతుంది? తన పక్కన ఇప్పుడు ఆరాధ్య ఫెవికాల్ గమ్ములా అతుక్కుని ఉంటుంటే అని చిరాకు పడింది మ్యాగీ. ఏదోలా ట్రై చేయవా ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు కిషోర్. ఓకే ఓకే ఏడవకు చూస్తాలే అని పెద్దమ్మతో చెప్పు సండే వస్తా అని వెళ్ళింది మ్యాగీ. కిషోర్ కన్నింగ్గా నవ్వుతూ కోట్లకు వారసురాలు పైగా కాలేజ్ బ్యూటీ దీన్ని లైన్లో పెట్టేదే మన లైఫ్ బిందాస్గా వెలిగిపోతుంది అనుకుంటూ వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. కాలేజీలో బాస్కెట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. 2 గ్రూపులు, ఒకటి కిషోర్ గ్రూప్, రెండోది ఆర్యన్ గ్రూప్. మ్యాగీ మా బ్రో మ్యాచ్ సూపర్ ఆడతాడు కింగు బొంగు అంటూ ఊదరగొట్టి లాక్కొచ్చింది గ్రౌండ్కి కిషోర్ మీద గుడ్ ఇంప్రెషన్ కలిగించేలా. దట్ ఆర్య ఉన్నాడు అని మర్చిపోయి 2 గ్రూపుల ఎంటర్ అయ్యాయి. ఒక్కసారి అందరూ బిగ్గరగా ఆర్యన్ ఆర్యన్ అంటూ అరిచారు. కిషోర్ బ్రాంచ్ వాళ్ళు కిష్ కిష్ అంటూ అరుస్తూ కిస్ తనే మా బ్రో అంటూ చూపించింది గొప్పగా మ్యాగీ. హారిక అటు చూడకుండా ఆరాధ్యతో ఈ ఆర్యన్ ఎవరే మంచి ఫాలోయింగ్ ఉన్నట్లుంది అని అడిగింది ఇంట్రెస్ట్గా. తను కాలేజ్ ఛాంపియన్ అండ్ ఈ కాలేజ్ టాపర్ కూడా అంది నవ్వుతూ ఆరాధ్య. మ్యాగీకి మండి వాడు కోసం ఏంటి అంత గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు. తను లో క్లాస్ వాడు. ఏదో ఒక మ్యాచ్లో విన్ అవుతే ఏదో నేషనల్ ప్లేయర్గా డప్పు కొడతావే అంది అక్కసుగా. షడప్ మ్యాగీ ఏ క్లాస్ అనేది కాదు ఇంపార్టెంట్ తన టాలెంట్ చూడాలి. నేషనల్ ప్లేయర్నే కానవసరం లేదు తన సత్తా చూపించడానికి స్టేట్ ప్లేయర్గా చాలు అంది రౌద్రంగారు. వాళ్ళ వాదన వింటూ స్టాప్ ఇట్ యార్ ఎవరి కోసం మీరు ఎందుకు వాదులాడుకుంటున్నారు వదిలేయారు మ్యాచ్ చూడు స్టార్ట్ అవుతుంది అంది హారిక. అందులో ఆర్యన్ ప్రత్యేకంగా కనిపిస్తుంటే చుక్కల్లో చంద్రుల్లా ఉన్నాడు అనుకుంటూ చూసింది హారిక. మ్యాచ్లో కిషోర్ దొంగాట ఆడుతూ ఆర్యన్ టీంని దెబ్బలు తగిలేలా చేస్తూ ఆడుతుంటే ఒక్కొక్కరు స్లో అవుతుంటే కిషోర్ టీం ఎక్కువ బాల్స్ వేస్తూ ముందు ఉన్నారు. మ్యాగీ చూసావా హారిక మా బ్రో ఎంత బాగా ఆడుతున్నాడో అంటూ చెవి పక్కన జోరేగల గుయ్ గుయ్యమని కిషోర్ కోసం డబ్బా వాయించింది. కిషోర్ కావాలనే డాస్ ఇవ్వకపోయాడు. అది చూసి ఆర్యన్కి వెంటనే రియాక్ట్ అయ్యి పక్కకు జంప్ చేశాడు. కిషోర్ కింద పడ్డాడు. కిష్ టీం కావాలంటే ఆర్యన్తో సాడని గ్రౌండ్లో గొడవకు దిగారు. ఎంపైర్ కెమెరాలో చూసి ఆర్యన్ టచ్ కూడా చేయలేదని చెప్పి సరిగ్గా సైలెంట్ అయ్యారు. 2 బాల్స్ వేస్తే మ్యాచ్ ఎండ్ అవుతుంది. ఎవరు వేస్తే వాళ్లే విన్. ఆర్యన్ సీరియస్గా తీసుకుని బాల్స్ వేశాడు. వాళ్ళ టీం విన్ అయ్యింది. ఉక్రోషం పట్టలేక ఆర్యన్ మీదకు వెళ్ళాడు క్రిష్ గొడవకి. చూడు నేను గేమ్లా ఆడుతాను నువ్వు దొంగలాట ఆడి గెలవాలని చూసావు. ఈసారి వదిలేస్తున్నా ఇంకోసారి రిపీట్ అయితే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ఆర్యన్. మ్యాగీ మౌత్ మ్యూట్లోకి వెళ్ళింది దెబ్బకు అన్న వాడగానే. ఆరాధ్య ఈవిల్ స్మైల్ ఇస్తూ వెళ్ళింది మ్యాగీని చూసి. రోజులు గడుస్తున్నాయి. హారిక చూసినప్పుడల్లా బుక్లో తలదూర్చే ఉంటూ కనిపించాడు ఆర్యన్. ఇతనికి బుక్స్ తినడం తప్ప వేరే యాంబిషన్ ఏమీ లేదా ఏంటో బాబు అంది వెటకారంగా నవ్వుతూ ఆరాధ్యతో. ఆరాధ్య కోపంగా చూస్తూ చదవటం ఏదో ఘోరంగా వెక్కిరిస్తావే మనం పాస్ అవ్వడమే కష్టం. అతను కాలేజ్ టాపర్ అయ్యాడంటే అలా స్టడీ మీద పట్టు ఉండబట్టే అంటూ క్లాస్ పీకింది.
బాబోయ్! నేనేం అన్నానే తల్లి, అలా నోరేసుకుని పడిపోతున్నావు అని. రావే తన కోసం మన మధ్య కుస్తీ పోటీలెందుకు గాని అంటూ లాక్కుపోయింది హారిక. కాలేజ్ మొత్తం టూర్ ప్లాన్ వేశారు అరకు వెళ్ళడానికి. అందరూ బస్సులో వస్తుంటే తన లెవెల్ చూపిస్తూ హారిక కారేసుకుని వెళ్ళింది. ఆరాధ్యని రమ్మని ఎంతగా అడిగినా రానంది. మ్యాగీ తనతో పాటు ఇంకో ఇద్దరు యాడ్ అయ్యారు. హారిక కారులో అరకు వెళ్ళారు.